ఇప్పుడు మనం ఏం చేస్తాం, హుక్కు పట్టి కాజా పట్టి కోసం అని ఇలా కాటన్ పీసెస్ అంటే లైనింగ్ పీసెస్ అని తీసుకుంటామండి. ఇవి ఎలాగా ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2 ఇంచెస్ ఉండేటట్టుగా ఒక 2 పట్టీల్ని తీసుకున్నాం. ఇది 2 ఇంచెస్ కంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటాం. ఇదిగోండి 2 ఇంచెస్ సరిపోతుంది. చాలు. ఇప్పుడు ఈ పట్టీతోని ఫస్ట్ ఇంకొకటి తీసుకుంటాం. తీసుకొని ఫస్ట్ మనం మెయిన్ పార్ట్ ఏదైతే ఇది చూసారా, హుక్కు పట్టి కాజా పట్టి. హుక్కు పట్టి ఎక్కడేస్తాం, కాజా పట్టి ఎక్కడేస్తాం అంటే మన లెఫ్ట్ సైడు హుక్కు పట్టి వేస్తాం, మన రైట్ సైడు కాజా పట్టి వేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఇలా తీసుకున్న దాన్ని ఇలా 2 ఫోల్డ్ చేయండి. చేసి దాన్ని ఇలా పెట్టి కుట్టండి. ఓకేనా. మీరు ఎటు వేసుకున్న హుక్కు పట్టి కాజా పట్టి మీ ఇష్టం. కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా వేస్తారండి. అది మీ ఇష్టం బట్టి మీరు వేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచ్కి ఇలా కుట్టుకోండి. దాని తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఏమున్నా కూడా కొంచెం కట్ చేసేసుకోండి. దీని తర్వాత టాప్ స్టిచ్ అనేది ఇలా పైన వేయండి. నెక్స్ట్ కింద పార్ట్లో కూడా ఇలా కట్ చేసేయండి. ఓకే. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఈ కిందకి ఇలా ఫోల్డ్ చేసి కింద కుడతాం. ఓకే. ఇలా లోపలికి నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు. ఓకే. కావాలంటే మీరు ఇలా కొంచెం ఫోల్డ్ చేయొచ్చు. ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా అయినా ఓకే. చిన్నగా ఫోల్డ్ చేస్తానంటే చేసి ఇలా ఫోల్డ్ చేయొచ్చు. మాకు ఎక్కువగా ఇక్కడ పట్టి వద్దండి, మాకు కరెక్ట్గా కావాలి అంటే 2.25 అలా తీసుకోండి. లేదంటే మీకు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయగా మీకు కరెక్ట్గా ఇలా పట్టి అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పార్ట్ని నీట్గా మీరు ఎంతైతే తీసుకున్నారో అలా తీసుకొని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. ఈ పార్ట్లో కూడా ఇక కనిపిస్తుందా, ఫోల్డ్ చేసి దగ్గరగా పెడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. చేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసి లోపల కుట్టేసాను. మీకు ఇలా నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు హుక్స్ పట్టి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇబ్బందిగా అనిపించదు. లోపల నీట్గా ఉంటుంది, అవుట్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసింది కూడా ఇలానే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేలా పెట్టండి. చేత్తోనే నెక్స్ట్ ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చాను. ఇక్కడ చిన్న కావాలంటే వెనక్కి ముందుకి జస్ట్ ఇలా చేయండి ఒకసారి అంతే. అలా అయితే కుట్లు వీడిపోదు, నీట్గా ఉంటుంది. ఇగోండి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ హుక్కు పట్టి అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి ఎలా కుట్టాలి అంటే కాజా పట్టికి లోపల వైపు నుంచి బయటికి వేయాలి. కానీ దానికంటే ముందు సేమ్ అలాంటిదే మీకు సేమ్ చిన్న పీస్ అనేది దీంట్లో కుట్టేది కావాలి. అది మెయిన్ క్లాత్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాం. చిన్న పీస్ తీసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ ఇది అటాచ్ చేస్తాం. దానికి ఎంత అవసరమో అంత సేమ్ తీసుకుంటాం. నెక్స్ట్ అంటే ఒకదానికే మెయిన్ పార్ట్ ఉండాలి, మిగతా దానికి లైనింగ్ ఉంటే సరిపోతుంది. ఓకేనండి. అందుకే అంటున్నాను ఒక 2.25 లేదా 2.5 మీరు అలా తీసుకున్నా కూడా ఈ పట్టి సరిపోతుంది. ఓకేనా. ఇగోండి ఈ విధంగా తీసుకున్నాం కదా.
ఇప్పుడు లోపల నుంచి బయటికి కుట్టడం చూపిస్తాను. ఇదిగోండి లోపల పెట్టాం, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా అవుట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఇలా మొదలు పెట్టాను. నెక్స్ట్ ఇలా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేది ఏదైనా ఉంటే ఇలా కట్ చేసాను. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఉందో చూసారు, ఎక్స్ట్రా ఇక్కడ పార్ట్ ఉంది, అది ఎక్కువ ఉండవసరం లేదు, కొంచెం ఉంటే చాలు, 1/2 ఇంచ్ ఉంటే చాలు. దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేయండి. చేసి మీకు నీట్గా రావడం కోసం చిన్న టిప్ చెప్తాను. ఇక్కడ కొంచెం ఇలా కుట్టుకోండి, కొంచెం ఎడ్జ్లో, అక్కడ ఒక ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీకు ఎక్స్ట్రా ఏదైనా ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇక్కడ కట్ చేసాను. దాని తర్వాత ఈ పార్ట్ని పైకి ఇలా ఫోల్డ్ చేసి, చూస్తున్నారా, ఈ పార్ట్ని ఇలా ఇదిగోండి ఇలా కుట్టుకోండి. మీకు ఇలా కుట్టుకున్నారనుకోండి చాలా నీట్గా వస్తుంది. మనకి హుక్ పట్టి కాజా పట్టి అనేది ఫినిషింగ్ నీట్గా రావాలి. దానికోసమే ఇలా ఇక్కడ కొంచెం వెనక్కి ముందుకి క్లాత్ని ఇలా అనండి. అన్న తర్వాత కిందకి సూదిని దించండి. దాని తర్వాత ఇంకా అక్కడే కాదు, ఈ పార్ట్లో కూడా మనం సేమ్ ఫోల్డింగ్ అనేది వేసేస్తాం కదా. కావాలంటే కుట్టుకొని కూడా తిప్పచ్చు. నేను ఇలా డైరెక్ట్గా తిప్పుతున్నాను, మీరైతే ఇలా కుట్టుకొనే తిప్పండి. లోపలికి ఇలా పెట్టి, అంతా ఏం లేదండి, మన హ్యాండ్లోనే ఉంటుంది ఏదైనా ఫినిషింగ్ నీట్గా రావాలన్నా, నీట్గా ఏదైనా చేయాలన్నా హ్యాండ్లోనే. ఓకేనా? ముందే కుట్టేశారనుకోండి తర్వాత క్లాత్ అనేది టైట్ అయిపోవచ్చు. చూసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నీట్గా ఇలా లోపలికి ఇలా పంపించి, ఇది స్ట్రైట్గా ఇలా పట్టుకున్నారంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పట్టుకోండి స్ట్రైట్గా, ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టండి. చేశాక ఇటువైపు తిప్పండి. నెక్స్ట్ వెనక్కి వెళ్ళండి. దానికి రఫ్ చేసాం, వెనక్కి మిషన్ వచ్చింది. దాని తర్వాత ఈ వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచులో లేకపోతే మిడిల్లోనైనా ఒక స్టిచ్ వేసాను. ఇలా వెనక్కి ముందుకి రఫ్ చేసి ఇలా లాగేయచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇంత నీట్గా వచ్చింది. ఇప్పుడు హుక్ పట్టి కాజా పట్టి అయిపోయింది, ఇంకా బ్యాక్ పార్ట్ కూడా రెడీ. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి ఇదిగోండి ఈ రెండు ఇలా చక్కగా ఇలా వచ్చాయన్నమాట. అర్థమైందండి?